అండి నేనెప్పుడు కాకరకాయ ఫ్రై చేసినా టమాటా వేసి మాత్రమే ఫ్రై చేస్తానండి. మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. అస్సలు చేదనేది ఉండదు. కాకరకాయ పైన చెక్కుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఉప్పు వేసుకొని చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకొని 2 సార్లు నీళ్లు వేసి కడిగి పక్కనుంచుకోవాలి. కళాయిలోకి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఎక్కువే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఏగేసరికైతే మిక్సీ జార్‌లోకి వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. ఉల్లిపాయ బాగా ఏగింది అనేటప్పుడు కట్ చేసుకుని కాకరకాయ ముక్కలు వేసుకొని కలుపుకుంటూ మూత పెట్టి 2 నిమిషాలైతే మగ్గించుకోవాలి. కాకరకాయ చక్కగా ఉడికిపోతుందండి. అలాంటప్పుడు కట్ చేసుకుని టమాటా వేసుకొని టేస్ట్‌కి సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకుంటూ 5 నిమిషాలైతే ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదండీ, అది వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అవుతుందండి. అస్సలు చేదనేది